వీడియో టాపిక్ వచ్చేసరికి జైన్ టు హైదరాబాద్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూడబోతున్నాము కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి నేను ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నా అండ్ ఆల్సో హాస్టల్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా, సో దాని గురించి కూడా చెప్పబోతున్నా. అండ్ ఫీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడబోతున్నా. సో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ అన్నిటి గురించి మాట్లాడబోతున్నా. అండ్ ఆల్సో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతవరకు ఆగాయని కూడా చెప్పబోతున్నా. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. మన ఫస్ట్ వన్ వచ్చేసరికి కాలేజ్ ఒక ఓవర్వ్యూ అండ్ అక్రిడేషన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ లైక్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వచ్చేసరికి 94 ప్లేస్లో అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో 94 ప్లేస్లో అయితే ఉంది. సో అండ్ ఆల్సో లైక్ నాక్ గ్రేడ్ వచ్చేసరికి A+ గ్రేడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ క్యాంపస్కి వచ్చేసరికి. సో అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ ఓవరాల్ క్యాంపస్ వచ్చేసరికి 89 ఎకరాస్లో అయితే ఉంటుంది. సో ఇది గైస్ టోటల్గా వచ్చేసరికి. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూద్దాం. వచ్చేసరికి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు మేజర్గా గమనించినట్లయితే మనకి యూనివర్సిటీ లైబ్రరీ అయితే అవైలబుల్గా ఉంది. సో అండ్ ఆల్సో ఆడిటోరియం అండ్ సెమినార్ హాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి మేజర్గా కావాల్సింది కంప్యూటర్ ల్యాబ్స్, సో అది కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో అండ్ ఆల్సో మనకి ఇంటర్నెట్ వైఫై కూడా అవైలబుల్గా ఉంది. సో ఇదన్నమాట మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో ఇది కూడా చాలా బాగుందన్నమాట ఈ క్యాంపస్లో వచ్చేసరికి. సో ఇది మేజర్గా వచ్చేసరికి ఈ వెబ్సైట్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక్కసారి మీరు ఇన్కేస్ విజిట్ చేయాలంటే సో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. సో ఇది మనకి మేజర్గా వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో అండ్ ఆల్సో మనకి వచ్చేసరికి స్పోర్ట్స్ కూడా ఉందన్నమాట లైక్ ఈ క్యాంపస్లో వచ్చేసరికి. సో అండ్ మనకి ప్రోగ్రామ్స్ ఆఫర్లోకి వెళ్ళినట్లయితే అంటే లైక్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారంటే మాత్రం లైక్ మనకి యూజీ కోర్సెస్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మేజర్గా గమనించినట్లయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సో అండ్ ఆల్సో మనకి డేటా సైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి బీటెక్ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇన్కేస్ మీరు వెరిఫై చేసుకోవాలంటే ఒక్కసారి వెళ్ళి వెబ్సైట్కి అయితే వెళ్ళండి, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది గైస్ మనకి బీటెక్ కోర్సెస్ గురించి అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ప్లేస్మెంట్స్లో వచ్చేసరికి ఇక్కడ మేజర్గా వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 30 LPA అయితే ఉందన్నమాట. సో అండ్ ఆల్సో యావరేజ్ వచ్చేసరికి మనకి 7 LPA అయితే ఉంది. సో ఇక్కడ ఓవరాల్ వచ్చేసరికి ప్లేస్మెంట్ రేటింగ్ వచ్చేసరికి మనకి 62% అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ 100కి. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఈ పర్సెంట్ అనేది చాలా మంచి పర్సెంట్ అనమాట. సో 62% అనేది. సో అదన్నమాట మేజర్గా ప్లేస్మెంట్స్ గురించి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి లైక్ ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడదాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైక్ ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మనకి 50,000 అయితే ఉంటుందన్నమాట ట్యూషన్ ఫీ వచ్చేసరికి. సో అండ్ ఆల్సో మీకు ఇక్కడ నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి. సో ఇలాగైతే మనకైతే ఉంటుందన్నమాట. హాస్టల్స్ వచ్చేసరికి మనకి లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఆన్ క్యాంపస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో అండ్ ఆల్సో మనకి ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మీకు ఈ క్యాంపస్లో వస్తుందా రాదా అని చెప్పి సో ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అయితే మాట్లాడదాము. ఇప్పుడు వచ్చేసరికి స్క్రీన్ మీద ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇవి వచ్చేసరికి JNTH ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్ 2025. సో ఇక్కడ మీరు మేజర్గా గమనించినట్లయితే లైక్ CSC అండ్ CSM ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. సో ఇక్కడ లైక్ OCకి వచ్చేసరికి 625 అయితే వచ్చిందనమాట. లైక్ కట్ ఆఫ్ అయితే ఆగిందనమాట అంతవరకు. సో అండ్ ఆల్సో లైక్ CSMలో వచ్చేసరికి 768 అయితే ఆగిందనమాట. సో ఒకవేళ మీ ర్యాంక్ కానీ 800 or 850 అలా ఉంటే మాత్రం సో ఇదైతే ప్రిఫర్ చేయండి, మీకు వచ్చేదానికైతే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది OC వాళ్ళకి. సో అండ్ ఆల్సో BC వాళ్ళకి కూడా మీకు అప్రాక్సిమేట్గా వచ్చేసరికి లైక్ ఒక 500 ర్యాంక్స్ కానీ 300 ర్యాంక్స్ అంత డిఫరెన్స్ ఉంటే పెట్టుకోండి. సో అప్పుడే మీకు ఈ కాలేజ్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్లో అయితే మీరైతే ఈ కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. సో మేజర్గా వచ్చేసరికి మీకు ఒకవేళ లైక్ 2000 ర్యాంక్స్ అలా డిఫరెన్స్ ఉంటే చాలా కష్టం అయిపోతుంది రావడానికి. సో ఇవి వచ్చేసరికి phase 1 ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్. సో మీకు ఒకవేళ phase 2 కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో అక్కడైతే నేను పోస్ట్ చేశాను. సో అక్కడి నుంచి మీరు phase 2లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీరు కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. సో అదనమాట మేజర్గా వచ్చేసరికి మనకి CSC అండ్ CSM ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్. అండ్ ఆల్సో లైక్ నేను ECE కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ECE కూడా మీరు ఇక్కడ క్లారిటీ గమనించినట్లయితే మనకి BCకి కూడా BCAకి కూడా మనకి 4Kకి అయితే కట్ అయింది. అండ్ ఆల్సో ECE గర్ల్స్కి కూడా మనకి 4Kకి ఉంది. సో ఒకవేళ మీ ర్యాంక్ కానీ ఒక 6K కానీ అలా ఆర్ఎల్స్ 5.5K అలా ఉంటే మాత్రం సో ఈ కాలేజ్ని ప్రిఫర్ చేయండి, మీకు మోస్ట్లీ అయితే వస్తుంది అనమాట ECE బ్రాంచ్ వచ్చేసరికి. సో ఇది గైస్ టోటల్గా ఓవరాల్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు వర్త్ అనుకుంటున్నా. సో ఇన్ కేస్ వర్త్ అంటే మాత్రం ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలి బ్రో అని ఒకవేళ అనుకుంటే మాత్రం మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్ట్ ఎంతో ముఖ్యం గైస్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి సిరీస్ అయితే చేస్తూ ఉంటాను. అంటే లైక్ ఇప్పుడు JNTH అయితే చేశాను అండ్ ఆల్సో నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. సో అలాగే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను. ఇన్ కేస్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.